అండోయ్! బాగున్నారా? ఈరోజైతే బల్సీ రవ్వతో ఉప్మా అయితే చేసేస్తున్నానండి. హెల్తీ కూడా ఇది. చక్కగానే కొంచెం నూనెసుకొని బాండీ కాగిన తర్వాత పోపులయ్యి యేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ యేసుకున్న తర్వాత చక్కగాని దోరగా ఏయించేసేసుకోండి. ఏయించేసుకున్న తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు యేసేసుకోండి దాంట్లో. చక్కగానే అవి బాగా ఏగిన తర్వాత ఇక్కడే అండి స్పెషల్ టిప్ అనేది నేను చెప్పేత్తన్నాను. అందరూ చేసేలా కాకుండా ఇలా చేసుకున్నారనుకో ఉప్మా టేస్ట్ అనేది అదిరిపోద్దనమాట. ఇప్పుడు ఇలాగా ఉల్లిపాయ ముక్కలు అయ్యిని చక్కగాని ఏగిపోయిన తర్వాత కూసింత కరివేపాకేసేసుకోండి. కరివేపాకు కూడా మగ్గిపోయిన తర్వాత ఒక గ్లాసుడు బలిసి రవ్వ దాంట్లో ఏసి, ఆ పోపులో ఏసి చక్కగా వేయించుకోండి. మరీ ఎక్కువ వేయించక్కర్లేదండి. ఓసేపు ఏయించుకుంటే సరిపోద్ది. అటు ఇటు, ఇటు అటు తిప్పేసి. ఏగిపోయింది. ఏగిపోయిన తర్వాత మొత్తం దీన్నంతా తీసుకొని వేరే ప్లేట్‌లోకి సెపరేట్ చేసేయండి. మనం ఎసరబెట్టి దాంట్లో ఏసి కన్నా ఇలా చేసుకుంటే తొందరగానే ఉడుకుతది. నెక్స్ట్ ఏంటంటే టేస్టు అద్భుతం, అమోఘం, అదుర్సనమాట. ఏగిపోయిన తర్వాత దాంట్లో పెట్టేసుకోవాలనమాట. పెట్టేసుకున్న తర్వాత ఇంకో బాండీ పెట్టడం ఎందుకండి దీంట్లోనే చేసేసుకుంటే వదిలిపోయేదానికి. ఓ గ్లాస్‌కి గ్లాసున్నర అయితే పట్టేస్తది వాటరు. ఎప్పుడు కొలత అంతేనండి. ఇలాగా బల్సీ రవ్వకి ఓ గ్లాస్‌కి గ్లాసున్నర నీళ్ళైతే కరెక్ట్‌గా కొలతనమాట. 2 గ్లాసులు తీసుకున్నామనుకోండి 3 గ్లాసులు పోసుకోవాలి. చక్కగానే ఒక చెంచా సాల్టేసుకోవాలి. చిన్న చెంచాలుంటాయి చూసారా? దాంతోటి ఒక చెంచా ఏసాను. ఒక చెంచా సాల్ట్ అయితే మీకు పక్కా కరెక్ట్‌గా సరిపోతదనమాట. హ్మ్. ఎసరు బాగా మరిగిన తర్వాత మనం ఇలాగా వేయించి పెట్టుకున్న ఇది ఉంటది చూసారా? నూకని పోపు ఇప్పుడు ఏసేయండి దాంట్లో. ఏసేసి చక్కగానే కలిపేసుకోండి. ప్లేట్‌కి అంటుకున్నది కూడా దాంట్లో ఏసేసుకోండి. ఎందుకండి వేస్ట్ చేయడం ఫుడ్ అనేది బోలెడు పెట్టి కొనుక్కుంటున్నాం. ఏది వేస్ట్ చేయకూడదు. చక్కగా ఇలా తిప్పిన తర్వాత కొద్దిగా పైకనేది వచ్చేత్తది. ఇలాగా ఉడికి కొద్దిగా పైకి కూసింత కలర్‌ఫుల్‌గా ఉండడానికి పసుపనేది ఏసేసాను. పసుపు హెల్తీ కదండీ! చక్కగా మంచిది కదా! అందుకోసం అన్నమాట. చూసారా? పైన నీరంతా ఇదయ్యి కొద్దిగా దగ్గర పడింది చూసారా? బుడబుడలు అక్కడ బుడగలొచ్చేత్తన్నాయి. పైకి తన్నేత్తన్నాయి. అలాంటప్పుడు సిమ్‌లో పెట్టేసుకొని, మూత పెట్టేసుకొని ఒకే 10 నిమిషాలు ఉంచుకోండి. ఉంచుకుంటే టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. తొందరగానే ఉడికిపోతుంది. మనం ముందే ఏయించాం కదా నూకని. అందుకోసం టైమ్ టేకింగ్ ఉండదు. చూసారా ఎంత బావుందో? చాలా టేస్ట్ ఉంటది. ఒకసారి ఇలా ట్రై చేయండి.